ప్రభురాత్రి భోజనం అనేది. దాని గురించి అందరికీ సరైన అవగాహన ఉండదు. దానికి సంబంధించి మనకు వాక్యాన్ని నేర్పించడానికి సహోదరులు ఈ క్లాస్ని ఏర్పాటు చేసినందుకు సహోదరులకు ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం చదువుకునే వాక్యమే. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభువారి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క లేఖన భాగాల్లో మనకి చదవబడింది. ఆరాధన కార్యక్రమంలో ఎలా అయితే శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తామో అంతే శ్రద్ధగా వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తితో మీ అందరూ ఈ కొద్ది సమయము వాక్యాన్ని నేర్చుకోవడానికి మాత్రమే మనసు పెట్టాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. సహోదరులు వచ్చి వాక్యాన్ని బోధించవలసిందిగా సహోదరులు మోహన్ నెనగల్ గారిని ఆహ్వానిస్తున్నాను. హలో 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 ఆ మాట క్లియర్గా ఉందండి సోదరుల? రైట్. దేవుని సన్నిధిలో శ్రీనగర్ కాలనీ ప్రభు యొక్క సంఘం ద్వారా ప్రతి నెల నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ తరగతిలో అంటే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈవినింగ్ పెట్టుకున్నామండి. అంటే ఈవినింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే పగలో ఎండ ప్రభావం, రెండోది అంటే ఈరోజు ఆల్మోస్ట్ అన్ని చర్చెస్లో ప్రేయర్లు జరుగుతూ ఉంటాయి పగలు. కొంతమంది అయినా బయట వాళ్ళు రావడానికి అవకాశం తక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రాత్రి సమయంలో ఇలాగ తరగతిని ఏర్పాటు చేసుకున్నాం. దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడాను దేవుని కార్యాలకి తమ ఆసక్తిని కనబరుస్తారు అనటానికి ఇదే నిదర్శనం. ఏం చేతనంటే మనం ఈ భూమి మీద అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అన్ని కార్యక్రమాలు దేవుని మహిమపరచలేవు, దేవుని సంతోషపరచలేవు, మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో గడపటం, దేవుని మాటలు వినటం, దేవుని మాటల గురించి ఆలోచించటం, లోపాలు ఉంటే దాని గురించి ఆలోచించి వివేచించి దాన్ని సరిదిద్దుకోవటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ స్థలానికి వచ్చినటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరోసారి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. అంటే 2 సెక్షన్లుగా జరిగిద్దండి ఈ ఈవినింగ్ అంటే నైట్ క్లాసు. కరెక్ట్గా 6:48 ఒక గంట బావు మొదటి సెక్షన్గా ఒక పాఠం చెప్పుకుంటాం. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మరలా యథావిధిగా
ఈ పాఠాన్ని ఎంతవరకు మనం ఈరోజు చెప్పుకోగలమో, అంటే సామాన్యంగానే ప్రభురాత్రి భోజనం గురించినటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే క్రైస్తవ లోకానికి సంబంధించి, క్రైస్తవ లోకమే కాదు, దేవుడు ఈ భూమి మీద మానవుని సృష్టించి ఆయన చిత్తం ఇది అని తెలియపరిచి ఆయన చిత్తానుసారంగా ఈ భూమి మీద మనుషులు బ్రతకడానికి ఎక్కడ ఆయన చిత్తాన్ని వెల్లడిపరుస్తూ వస్తున్నాడు. మనుషులు ఎలాగ ఆయన చిత్తం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలాగ సాధ్యమైంది దేవుని చిత్తం ఇది అని? దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్న మనుషులు చేసే ప్రతి ప్రయత్నం కూడాను ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. అంటే వాక్యం చదవటం వల్ల కానీ, ఇలా కలిసి మనం ఆలోచించడం వల్ల కానీ, ఇలా నేర్చుకుంటే ఇహో దేవుడు నా నుంచి ఇలా కోరుకుంటున్నాడు, ఇలా జీవించాలి, భక్తికి సంబంధించి, విశ్వాసం సంబంధించి, నీతికి సంబంధించి దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలాగనే చేయాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతమే కాదు, ఆది నుంచి కూడా జరుగుతున్న చిన్న పొరపాటు ఏంటంటే, అంటే చిన్నదనే మాట సరిపోదేమో, అంటే దేవుడు తన చిత్తాన్ని ఏమో వాక్యం ద్వారా వెల్లడిపరుస్తూ ఉంటే వాక్యాన్ని కూడా కల్తీ చేసే పరిస్థితి వస్తుందా లేదా? సత్యము ఉంది, సత్యాన్ని భిన్నమైనటువంటి బోధ ఉంది. మొట్టమొదట ఏదేని నుంచి ఈ విధానం మనం బైబిల్లో మనం చూస్తాం. దేవుని సంబంధమైన ప్రతిదీ కూడా సత్యమైందే. దేవుని సంబంధానికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఏది బోధించినా అది ఎవరికి సంబంధించింది? అది అపవాదికి సంబంధించింది. దేవుడేమో మన మేలు కొరకు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ మనం బాగుపడటం, మనం సంతోషంగా ఉండటం, మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఆత్మ సంబంధ మేలు పొందటం సాతానికి ఎప్పుడు ఇష్టం ఉండదండి. అందుకు బోధన కూడా ఏం చేస్తుంటాడంటే కల్తీ చేస్తూ ఉంటాడు. అందుకనేమో బహుశా మీరు ఆది నుంచి చదువుతున్నప్పుడు సత్యమానికి భిన్నంగా వచ్చిందే అబద్ధం. అప్పుడు మనుషులు ఎదుట సత్యం ఉండిద్ది, అబద్ధం ఉండిద్ది. రెండు ఉన్నప్పుడు మనుషులు ఏది ఎంపిక చేసుకోవాలో అర్థం కాక ప్రస్తుతం ఏమవుతున్నారండి? గందరగోళంలో పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అంటే క్రైస్తవ లోకం గందరగోళంలో ఉందా లేదు? ఇప్పుడు ప్రస్తుతం ఏం పాటించాలో, ఏవి చేయాలో, ఏవి చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎందుకు వచ్చింది ఈ గందరగోళం? ఎందుకు వచ్చింది ఈ తర్జన భర్జన, ఈ అయోమయాలు? ఇప్పుడు బైబిల్లాగా అర్థం చేసుకుంటే సమస్యలు రావండి. బైబిల్ని మనుషులు ఏం చేస్తారంటే సొంత ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది. అంటే సొంతగా వ్యాఖ్యానాలు బయలుదేరిన ప్రస్తుతం ఆ సొంత వ్యాఖ్యానాలు ఉన్నంతకాలం దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టుగా ఏం చేయబడదు, బోధించబడదు. అందుకే మనలో ఇన్ని గ్రూపులు వచ్చినాయండి, అందుకే మనలో ఇన్ని విశ్వాసాలు వచ్చినాయండి, అందుకే మనలో ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆచారాలు, ఇన్ని యొక్క విధానాలు వచ్చినాయి క్రైస్తవ్యంలో. కానీ మనం అందరం చదువుతుంది ఒకటే బైబిల్, మనం అందరం నమ్మింది ఒకటే దేవుడు, మనం అందరం నమ్మింది ఒకటే ప్రభువు. కానీ మనం చేసే పద్ధతులు మాత్రం రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా క్రైస్తవ్యంలో. సంఘాలుగా వేరున్నాయి. పోనీ సంఘంలో ప్రవేశించే బాప్తిస్మంలో పద్ధతుల్లో వేరున్నాయి, సంఘంలోకి వచ్చిన తర్వాత ఆరాధనలో వేరున్నాయి. అయితే ఈరోజు మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే ప్రభురాత్రి భోజనం అనే ఒక అంశాన్ని గురించి మనం ఆలోచించేస్తున్నాం. ఎందుకు ఇది ఆలోచించాలి అంటే ప్రస్తుతం ప్రభురాత్రి భోజనం గురించినటువంటి అవగాహన ఎక్కువ మందిలో ఉండట్లేదండి. అంటే ఏదో ఆచారంగా ఆదివారం వచ్చింది ప్రభురాత్రి భోజనం చెయ్యాలని మొక్కుబడిగా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ అది ఎందుకు తీసుకోవాలి, ఎలాంటి స్పృహతో నేను ప్రభురాత్రి భోజనం నేను వేయాలి, ఆ ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు అసలు నాకు దేవునికి ఎలాంటి సంబంధం ఏర్పడుతుంది, అసలు యేసుప్రభుకి నాకు ఎలాంటి సంబంధం ఏర్పడుతుంది, కొంచెం స్పృహతో ఉండి ఆలోచించి తీసుకునే వాళ్ళు లేరనేది మనం అంగీకరించకపోయినా ఒక వాస్తవం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించే ఒక పాఠం ఏంటంటే ప్రభురాత్రి భోజనము, దాని విశిష్టత అని నేను హెడ్డింగ్ పెట్టుకున్నానండి. దాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రభురాత్రి భోజనము, దాని విశిష్టత. అంటే మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది ప్రభురాత్రి భోజనం అనే అంశం మీద. సోదరులు చెప్పినట్టుగా
ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజనం నడిపించే సహోదరులు ఏం చేస్తారంటే కొన్ని విషయాలు చెప్పే ఇస్తాడు. ఏమి చెప్పకుండా ప్రభురాత్రి భోజనం అనేది ప్రస్తుతం ప్రభు యొక్క సంఘాల్లో జరగదు అనేది మనం తెలిసేటట్టు ఒక వాస్తవం. అప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించాలంటే ప్రభురాత్రి భోజనం గురించి వాక్యానుసారమైనటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచించే ముందు మొట్టమొదట ఈ ప్రభురాత్రి భోజనం బైబిల్లో ఏ ఏ పేర్లతో పిలువబడిందో చూద్దామండి. ప్రభురాత్రి భోజనం బైబిల్ నందు ఏ ఏ పేర్లతో పిలువబడింది? అంటే ఈ ఏ పేరుతో పిలువబడింది అనేది ఎందుకు మనం నేర్చుకోవాలంటే మొదట చెప్పుకున్నాం, బైబిల్ నమ్ముతున్నటువంటి చాలామంది పండితులు కూడాను బైబిల్ ఉన్న పదాల కంటే కూడాను జనరల్గా మనుషులు వాడుకలు ఉన్న పదాలను ఏం చేస్తున్నారు, క్రైస్తవ లోకంలో ఉపయోగిస్తూ ఉన్నారండి. అంటే లోకంలో మానవ కల్పిత సంఘాలు చాలా ఉన్నాయి. అంటే దేవుని సంకల్పంలో నుంచి వచ్చినవి కాదు, మనుషుల యొక్క ఉద్దేశం నుంచి పుట్టుకొచ్చిన సంఘాల్లో ప్రభురాత్రి భోజనానికి సంబంధించి వేరు పేర్లతో పిలుస్తారండి. సోదరులకు ప్రశ్న, ప్రభురాత్రి భోజనం అనేది బైబిల్లో ఉన్న మాటే. లోకంలో ప్రభురాత్రి భోజనాన్ని వాక్యాధారం లేని పేర్లతో పిలుస్తూ ఉన్నారు. మీకు ఏదైనా తెలుసా అలాంటి పదం ఏదన్నా? వాక్యాధారం ఉండదు మనకి, కానీ ప్రభురాత్రి భోజనానికి ఆ పేరు పెట్టి పిలుస్తారు. ప్రభురాత్రి భోజనానికి సంబంధించి వాక్యాధారం లేని పేర్లు ఏదన్నా ఉందా? సంస్కారం అంటారండి. ప్రభు సంస్కారమో లేకపోతే సంస్కారమో అంటే అది రాసుకోండి, నేను రాయిస్తే సమయం ఎక్కువ సరిపోదు కాబట్టి, బోర్డు కూడా స్పేస్ ఎక్కువ పట్టదు కాబట్టి. అంటే వాక్య ప్రామాణిక్యం లేని లోకంలో చాలామంది వాక్య విరుద్ధమైన పేర్లు వాడుతూ ఉన్నారు. అవేంటో ఈ బైబిల్ నందరూ ఏవే పేర్లు ఉన్నాయో చెప్పుకునే ముందు అసలు లోకంలో మనుషులు చాలా సంఘాలు ఉన్నాయి, మత శాఖలు అంటారు, లేకపోతే మానవ కల్పిత సంఘాలు అంటారు. వాటిలో వాక్యాధారమైన పేర్లు కాకుండా వాక్య విరుద్ధమైన పేర్లు కనబడతాయండి. సోదరులు అన్నట్టుగా ప్రభు సంస్కారం అంటారండి. సంస్కారం అనే పదం ఉపయోగిస్తారు. విన్నారు ఎప్పుడైనా సంస్కారం అనే మాట? అంటే ఏ శాఖలో ఉపయోగిస్తారో తెలుసా మీకు? ఉపయోగిస్తారండి. అంటే నేను మా ఊర్లో చిన్నప్పటి నుంచి విన్నాను నా పదం. మా ఊర్లో ఆ మిషన్ ఉంది, లోదరన్ మిషను. వాళ్ళు ప్రభు సంస్కారం అంటారండి. ఇంకోటి ఏదైనా చెప్తారా సహోదరులు? బల్లారాధన అంటారండి. అది కూడా బల్లారాధన అనే మాట బైబిల్లో ఉండిద్దండి ఎక్కడైనా? అంటే బైబిల్లో ఉండదు, కానీ పెద్ద పెద్ద సంఘాలు అనబడుతున్నటువంటి శాఖల్లో కూడా ఆ పదాలను ఏం చేస్తారండి? బల్లారాధన అంటారు. దేవుణ్ణి ఆరాధించవలసింది బలన, దేవుణ్ణి ఆరాధించాలి, పరలోకం తండ్రిని ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. కానీ బల్లను కాదు మనం ఆరాధించేది. బల్లారాధన అనేది వాక్యానుసారమైన పేరు కాదు. అంటే నేను ఒక 5 రాసుకున్నాను అండి. బల్లారాధన లేకపోతే ప్రభు బల్లారాధన అది వాక్యానుసారమైన పేరు కాదు, పదం కాదు. ప్రభు సంస్కారము అది వాక్యానుసారమైనటువంటి పదం కాదు. ఇంకోటి ఏంటంటే యూకరిస్ట్ అన్నాడు అండి. యూకరిస్ట్ అనే పదం తెలుగు కాదు, అంటే మనం ఎప్పుడు వినని పదంలాగా కనబడుద్ది, కానీ కొన్ని శాఖల్లో ఉపయోగిస్తారండి. ఈ యూకరిస్ట్ అనే పదం గ్రీకు పదం. దాని నుంచి వచ్చినటువంటి భావం ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా జరిగించే కార్యం, యూకరిస్ట్ అనే పదం. 4వది దిమాస్ అన్నాడండి. అంటే ఇది కూడా బైబిల్లో కనబడదు, కానీ ప్రభురాత్రి భోజనాన్ని ఈ పేరుతో కూడా పిలుస్తారు, దిమాస్. అంటే ఇది ఎక్కువగా ఆర్సిఎం వల్ల ఉపయోగిస్తారండి. 5 సాక్రమెంట్ అన్నాడండి. ఈ పదం కూడా మనకు బైబిల్లో కనబడదు. అంటే నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఉండవండి, కానీ ప్రభురాత్రి భోజనానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు, ఈ పదాలని ఉపయోగిస్తారు. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏది మాట్లాడుతున్నా సరే వాక్యాధారం కలిగినటువంటి పదాలు ఉపయోగిస్తే మనుషులు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి.
పేతురు రాసిన పత్రిక మీరు 4వ అధ్యాయము 11వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు బోధించిన ఎల్లా దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఏ స్థాయిలో దేవుడు మాట్లాడాడో, ఏ స్థాయిలో అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాక్యాన్ని ఆ వాక్యంతోనే ఏం చేయాలి, దేవోక్తులు బోధించినట్టుగా, దేవుని యొక్క వాక్యం బోధించినట్టుగానే బోధించాలి తప్ప దాన్ని ఏం చేయకూడదు, సొంత అర్థాలని, సొంత పద్ధతుల్ని, సొంత భావాలను చెప్పడానికి మనం ప్రయత్నం చేయకూడదండి. యేసుప్రభు వాళ్ళ గురించి ఏమన్నాడు అంటే, మత్తయి సువార్త మీరు 22వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా, లేఖనములను కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరగని వారు ఉన్నారు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అపార్థం చేసుకున్నారు అంటాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట, 29వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక కొంతమంది ఏం చేస్తున్నారు, పొరబడుతున్నారు అనే మాట చెప్తాడు. అంటే ఎవరు పొరబడతారంటే, లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరగని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, లేఖనాల విషయంలో పొరబడతారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:16 ఏం చెప్తాడంటే, కొంతమంది లేఖనములను అపార్థం చేసుకునేవారు లేకపోతే వక్రీకరించేవారు ఉన్నారు అంటాడు. వాళ్ళు తమ స్వకీయ నాశనాన్ని పాత్రులు అవుతారు అంటాడు. గ్రంథంలో ఉన్నటువంటి పదాలను తీసుకొచ్చి గ్రంథాన్ని బోధించడానికి ప్రయత్నం చేయాలి తప్ప గ్రంథంలో లేని వాటిని ఏం చేయకూడదండి. దేవుని కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు, దేవుని కార్యక్రమాలు అంటే బైబిల్లో ఉంటాయి, ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని జరిగిస్తున్నప్పుడు బైబిల్ పదాలనే తీసుకొస్తే మాట్లాడితే ఇటువంటి సమస్య ఉండదండి. బైబిల్ పదాలు కాకుండా బైబిల్లో లేని పదాలు ఉపయోగించాను అనుకోండి, నేను బోధకుడుగా, ఇప్పుడు ఎవరో మీరు కొత్త వాళ్ళు వచ్చారు, మీరేమనుకుంటారు, మా సంఘంలో ఇలాంటి పదాలు ఉండవు లేకపోతే ఇలాంటి మాటలు ఉండవు అంటారు, మా ఊర్లో ఇలాంటి పదాలు ఉండవు లేకపోతే ఇలాంటి మాటలు ఉండవు అంటారండి. ఇప్పుడు ప్రస్తుతం మనుషుల యొక్క అయోమయం ఏంటంటే, గందరగోళం ఏంటంటే, బైబిల్ ఉన్న పదాలు ఉపయోగిస్తే గందరగోళం ఏర్పడదండి. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఉంది, బైబిల్ ఉన్న పదం, ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఏ దేశంలో మాట్లాడినా, ఏ ప్రాంతంలో మాట్లాడినా కన్ఫ్యూజన్ ఉండదండి, దానికి కన్ఫ్యూజన్ ఉండదండి. మరి ఎందుకోసం కన్ఫ్యూజన్ అంటే బైబిల్లో లేని పదాలు ఎక్కువ వాడుకలో ఉపయోగిస్తున్నారు కాబట్టి. అంటే నేను చెప్పేది ఏంటంటే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరికైనా వాక్యం చెప్తున్నప్పుడు, అది ఏ భావంతో ఉన్నటువంటి విషయాలైనా మాట్లాడుతున్నప్పుడు, బైబిల్లో ఉన్నటువంటి కార్యాలని జరిగిస్తే, బోధిస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న మాటలను బట్టి ఏం చేయాలండి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప బైబిల్లో లేని వాటిని తీసుకొచ్చి ఆ పదాలను ఏం చేయకూడదు, ఉపయోగించకూడదు. అలా ఉపయోగించడం వల్ల వినేవారిని ఏం చేస్తామంటే కన్ఫ్యూజన్ చేస్తామని. అప్పుడు బైబిల్లో ఉన్నవి ఏంటి ఒకసారి చూద్దామా కొన్ని విషయాలు. 1 కొరింథీ పత్రిక 11:20లో వాక్య విరుద్ధమైన పదాలు ఏంటి ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మరి వాక్యానుసారమైన పదాలు ఏంటి? 1 కొరింథీ 11వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు రాత్రి భోజనం అన్నాడండి. ప్రభు రాత్రి భోజనం. అలాగనే ఇదే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చదివితే అక్కడ ఇంకో పదం ఉపయోగించాడండి. అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే ప్రభు పాత్ర లేకపోతే ప్రభు బల్ల అన్నాడండి. ప్రభు బల్ల, ప్రభు బల్ల బైబిల్ ఉన్న పదాలండి ఇవి. ప్రభు పాత్ర లేకపోతే ప్రభు బల్ల. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం కానీ 20వ అధ్యాయము 7వ వచనం కానీ అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే రొట్టె విరుచుట అన్నాడండి. అపోస్తల కార్యములు 2:42 కానీ 20వ అధ్యాయం 7వ వచనం కానీ ఇక్కడ రొట్టె విరుచుట అన్నాడు. ప్రభురాత్రి భోజనానికి బైబిల్లో వాడబడిన పేర్లు అండి. ప్రభురాత్రి భోజనం అన్నాడు, ప్రభు బల్ల అన్నాడు, లేకపోతే ప్రభు పాత్ర అన్నాడు, రొట్టె విరుచుట అన్నాడు. అంటే రొట్టె విరుచుట అనే పదము కొన్ని మాటల్లో కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు వాళ్ళు సాధారణంగా తినే ఆహార పదార్థాలు కూడా ఏమన్నారండి, రొట్టె విరుచుట అన్నాడండి. అలాంటి వచనాలు ఏదని తెలుసా మీకు? సాధారణంగా తిన్నటువంటి ఆహార పదార్థాలు కూడా రొట్టె విరుచడం అనే పదం ఉపయోగించాడు. అలాంటి వచనాలు ఏదని తెలుసా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూడండి.
2:42లోనేమో 42లో అన్న మాట ఏంటంటే, సంఘం ప్రారంభమైన తర్వాత వీరు అపోస్తుల బోధ యందును, వీరు అంటే ఆదిమ సంఘం కొన్ని విషయాలు ఎడతెక్కున్నారండి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎడతెక్కున్నారు. ఏ విషయాల్లో అంటే సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఈ పదాలు ఉన్నాయి. ఈ రొట్టె విరవడం దేనికి సంబంధించింది అమ్మా? భోజనానికి సంబంధించింది, అంతేనా సోదరిలో? ఈ రొట్టె విరవడం దేనికి సంబంధించింది? 100 సంవత్సరాలు క్రీస్తు సంఘ సభ్యుని అంటారు పేరుకి. ఈ వచనం ఎప్పుడు చదువుతారండి? ప్రభురాత్రి భోజనానికి సంబంధించిందే కదా. సంఘం ప్రారంభమైన తర్వాత మాకు స్త్రీలు మౌనంగా ఉండాలి కాబట్టి మాకు ఎవరికి బోధించే అవకాశం లేదు, అందుకబట్టి మేము నేర్చుకోమంటారా? బాధాకరమైన సంగతి. అంటే ఈ వచనం తెలియకుండా మనం ఆరాధనలో పాల్గొనటం అసలు మన నూతన జన్మకే సరైన అర్థం లేదండి. మొట్టమొదటి ప్రారంభమైనటువంటి సంఘంలో వారు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెక్కి ఉన్నరి అంటారు. అంటే ఎడతెక్కి ఉన్నారు అనేదేమో కంటిన్యూషన్ సూచిస్తుంది. ఏ విషయంలో కంటిన్యూషన్ ఉన్నారు ఇక్కడ? సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, అపోస్తుల బోధ. అంటే ఈ కార్యక్రమాలన్నీ దేంట్లో ఉంటాయి? ఆరాధనలో భాగం అండి. కాబట్టి ఈ విషయాలు చదువుతున్నప్పుడు రొట్టె విరటం అనేది ఎక్కడిదంటే ఇది ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది. ఆదివారం ఆరాధనలో ఇక రొట్టె విరటానికి సంబంధించింది. ఇదే అపోస్తుల కార్యం 46వ వచనం రండి. 2వ అధ్యాయం 42వ వచనం, 46వ వచనం చదువుదాం ఇప్పుడు. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ప్రతిరోజు దేవాలయం తప్ప కూడుకుంటున్నారు, ఇంటింట ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తున్నారు. ఈ ఇంటింటా రొట్టె విరుస్తూ ఏంది? ప్రతిరోజు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు కదా. వాళ్ళు తినే ఆహారం కూడా రొట్టెనండి. అంటే ఈ రొట్టె ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది కాదు, వాళ్ళు సాధారణంగా ఆహారం తీసుకునే రొట్టెకి సంబంధించింది. అంటే మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో రోజు ఇరిచారు కదండి అని కొంతమంది ఈ వచనం చూపిస్తారు, రోజు ఇరవాలని. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు కామన్ సెన్స్ ఉండాలండి. అక్కడ ఆడియన్స్ ఎవరో, వాళ్ళ జీవన విధానం ఏంటో, వారి పద్ధతులు ఏంటో, వారి ఆహార శైలి ఏంటో ఇవి కూడా కాస్త జ్ఞానంతో ఆలోచించాలి లేదా? వాళ్ళకి ఆహార నియమాలు ఏంటండి? అంటే రొట్టె, ద్రాక్షరసం వాళ్ళ విందులో కామన్గా వారి ఆహారంలో కామన్గా ఉండేదండి. 20వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆదివారం మేము రొట్టె విరుచుడు కూడుకున్నప్పుడు లేకపోతే కూడినప్పుడు అన్నాడండి. అకేషన్ ఏంటండి? ఏ వారం అడగట్లా నేను. వాళ్ళు ఎందుకు కూడుకున్నారు, ఏ అకేషన్లో కూడుకున్నారు? వాళ్ళు రొట్టె విరుచుడు కానీ స్పెసిఫిక్గా చెప్పారు. అంటే రొట్టె విరటం అంటే దేనికి సంబంధించిందండి? ఆరాధనలో రొట్టె విరటం ఒక భాగం కాబట్టి ఆదిమ క్రైస్తవులు అక్కడ పౌలు కూడా ఉన్నాడు. అప్పుడు రొట్టె విరుచుడు కూడుకున్నారు. ఆదివారం మేము రొట్టె విరుచుడు కూడుకున్నప్పుడు, రొట్టె విరటం అనేది ఆరాధనలో ఒకటి. ఈ రొట్టె విరుచడం అనేది 11వ వచనం రండి. 11వ వచనంలో అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. పౌలు ఈ ఐతుకు అనే వ్యక్తిని బ్రతికించిన తర్వాత ఈ గాడి నిద్ర పడిపోయి కింద పడి కిటికీలో నుంచి జోగిరి పడి చచ్చిపోతాడు కదా, కిందకు వచ్చి ఆయన బ్రతికిస్తాడు. మళ్ళీ పైకి వెళ్ళి రొట్టె విరిచాడంట అండి. ఏ రొట్టె విరిచాడు ఆయన? ఏమండి? ఆహారం పుచ్చుకొని తెల్లవారి అంతవరకు ఆయన ప్రయాణమై తెల్లారి వెళ్ళిపోవాలండి. అందుకు కొంచెం బలం పొందుకోవడానికి అన్నం అంటే మనం ఇప్పుడేమో రైస్ తింటాం, వాళ్ళు ఏం తింటారు? రొట్టె తింటారు. రొట్టె పుచ్చుకొని ఏం చేస్తారు? రొట్టె విరిచి తిన్న తర్వాత మళ్ళీ వాక్యం విస్తారంగా దేవుని వాక్యాన్ని బోధించాడండి. అంటే ఇక్కడ ఈ రొట్టె విరటం అనేది 2 సందర్భాల్లో ఉపయోగించాడండి. అది ఆరాధనలో రొట్టె విరిచిందా, సాధారణ భోజనానికి సంబంధించిన కొంచెం వాక్యం చదువుతున్నప్పుడు ఏం చేయాలి? గుర్తించాలి. ప్రభురాత్రి భోజనం సంబంధించి బైబిల్లో ఏ పదాలు ఉపయోగించినా చూస్తున్నాం. 4వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. 16 నుంచి 21 వరకు రాసుకున్న తర్వాత 10వ అధ్యాయము ఇక్కడ అన్న మాట ఏంటంటే మనం అందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుటయే కదా. పాలు పుచ్చుకొనుట, ఈ పదం అండర్లైన్ చేసుకుని, పాలు పుచ్చుకొనుట
17వ వచనంలో కూడా ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. అలాగనే 20వ వచనంలో మీరు దెయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. 21వ వచనంలో పాలు పొందనేరరు. అంటే ఈ పదాలన్నీ కూడాను దేనికి సంబంధించినవి అండి? పాలు పుచ్చుకొనుట. ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ఒక గొప్ప పదం ఉపయోగించాడు, కమ్యూనియన్ అన్నాడండి. అంటే కమ్యూనియన్ అంటే ఏంటి తేజ? అంటే జాయింట్ షేరింగ్ అన్నాడండి, పార్టిసిపేషన్ అన్నాడండి, ఫెలోషిప్ అన్నాడండి. అంటే ఈ పదాలన్నీ కూడా ఒక వ్యక్తి కలిగి చేసుకునేది కాదండి. జాయింట్ షేరింగ్ అంటే ఇద్దరు లేకపోతే నలుగురు, 10 మంది, కొంతమంది సమూహంగా కలిసి చేసేది. పాలు పంపులు పొందటం, పాలు భాగస్లు అవ్వటం, సహవాసం కలిగి ఉండటం. ఫెలోషిప్ అనే పదాలు ఒక వ్యక్తికి సంబంధించినవి, సమూహానికి సంబంధించినవి. కాబట్టి పాలు పుచ్చుకొనుట కూడా ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన పదమే. 1 కొరింథీ 10వ అధ్యాయము 16 నుంచి 21 వరకు రాసుకుంటే పాలు పుచ్చుకొనుట. ఏమండి మీకు ఉపయోగపడతాయి ఈ మాటలు? ఎందుకు ఇవన్నీ ఆలోచించాలి? ప్రపంచంలో క్రైస్తవుడు అని చెప్పుకున్న వారిలో కూడా ప్రభురాత్రి భోజనం అనే ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు వాక్యాధారం లేని పదాలని ఉపయోగించి ప్రభురాత్రి భోజనం అంటున్నాడు అండి. బల్లారాధన అంటున్నాడు. అది బల్లారాధన వాక్యానుసారమైన పదం కాదు. ఇంకో పదం ఉపయోగించాడు, సాక్రిఫికేషన్. ఈ పదాలన్నీ కూడాను ప్రభు సంస్కారం కానీ, యోకరిస్ట్ కానీ, మాస్ కానీ ఇవేవి కూడాను వాక్యానుసారమైన పదాలు కాదు. ఒకవేళ అలాంటి పదాలు ఉచ్చాటన చేస్తున్నప్పుడు ఆ వాక్యాధారం లేని వాటి గురించి మనం మాట్లాడుకోవటం కంటే మాట్లాడుకోకుండా బైబిల్లో ఉన్న పదాలు ఏంటో చెప్పండి అని ఒక వ్యక్తికి ఏం చేయాలి? ఇవి బైబిల్లో వాడబడుతున్నాయి అంటే ఆ పదాలు ఉపయోగించడం చెప్పాలి తప్ప మన సొంత జ్ఞానాన్ని, సొంత ఉచ్చారణ ఏం చేయకూడదు, బోధించకూడదండి. అప్పుడు ఈ ప్రభురాత్రి భోజనం ఎవరు ప్రారంభించారు? రెండో విషయం, ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు ప్రారంభించారు? ఇందాక సహోదరులు ఒక వాక్యం చదివి ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. ఈ ప్రభురాత్రి భోజనం అనే కార్యక్రమం 23వ వచనం ఒకసారి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని కొరింథీలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘానికి లేఖ రాస్తూ పౌలు అన్న మాట ఏంటంటే, నేను మీకు అప్పగించిన దాన్ని పౌలు కొరింథీలకు అప్పచెప్పాడు. పౌలు అనే అపోస్తులుడు పౌలు కొరింథీలకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఈయనకి అప్పచెప్తూ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతున్నా అన్నాడండి. పౌలు తన సొంత బోధని, సొంత పద్ధతిని మనం ప్రభు వల్ల చేయేద్దాం, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే రొట్టె ద్రాక్ష విరుద్దాం, మనమందరం సంఘం కాబట్టి పౌలు సొంతగా ఆయన యొక్క ఆలోచన నుంచి వచ్చింది కాదండి. అది ఎవరు ప్రవేశపెట్టారు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రవేశపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు ఈ కార్యక్రమాన్ని, ఈ పద్ధతిని అసలు అని చూస్తే, నేను ప్రభు వల్ల పొందుతాను అన్నాడు కదా. యేసుప్రభు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? యేసుప్రభు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? తండ్రి దేవుడు ఇశ్రాయేల్కి ఓ పండుగ ప్రవేశపెట్టాడు. ఏంటంటే అది పస్కా పండుగ. ఈ పస్కా పండుగను ఆచరిస్తున్న సందర్భంలో వాళ్ళు శిష్యులతో కలిసి యేసుప్రభు వారు భోజనం చేస్తూ పస్కా పండుగను ఆచరిస్తూ భోజనం మధ్యలో ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి దాన్ని విరిచి శిష్యులకి ఇస్తూ, దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని శిష్యులకి ఇచ్చి ఏం చేశాడండి? నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయండి అని చెప్పాడండి. అలాగనే
ఓ పాత్ర ఎత్తి దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన రక్తము, క్రొత్త నిబంధన అని జ్ఞాపకం చేసుకుంటూ దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని ప్రచురించుడి, ఈ విషయాలు చెప్పాడండి. అయితే యేసుప్రభు వారు పస్కా పండుగను ఆచరిస్తున్న సందర్భంలో తండ్రి దేవుడు ఇశ్రాయేలుకి ఏ పండుగనైతే వారు కొన్ని సంవత్సరాల కాలం వరకు కొనసాగించడానికి ఇచ్చాడో ఆ పండుగను ఆచరిస్తూ ఆ పండుగలో ఒక భిన్నమైనటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏం చేశాడు యేసుప్రభు వారు ప్రవేశపెట్టాడు. అంటే మీకు ఇది అర్థం కావటానికి ప్రభురాత్రి భోజనం లేకపోతే దాని యొక్క విశిష్టత అర్థం కావటానికి అది ఏ సందర్భంలో ప్రవేశపెట్టబడిందో ఆ సందర్భాన్ని గురించి మనకు కొద్దిగా ఓ పట్టాన్ని అర్థమైతే, అంటే ఆ సందర్భం అర్థమైతేనే అక్కడ వాడే ఎలిమెంట్స్కి ఇంపార్టెన్స్ ఉండిద్దండి. ఆ సందర్భం అర్థం కాకపోతే అక్కడ ఏ పదార్థాలు ఏ ఎలిమెంట్స్ వాడాలో దానికి అంత ఇంపార్టెన్సే మనము ఇవ్వం. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు ఒక పండుగను ఇచ్చాడు, పస్కా. ఈ పస్కా అనే మాట దాని అర్థం ఏంటి అని చూస్తే మీరు నిర్గమాకాండము 12వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ఇంచుమించుగా సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండిపోయారని దేవుడు వారి మొర విని వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి విడుదల చేసే విషయంలో ఆ దేశం మీదకి దేవుడు 10 రకాల తెగులు పంపించాడు. చిట్ట తెగులు ఏంటండి? ఆ తొలిచులు సంతానాన్ని సంహరించబడిద్ది అనే విషయాన్ని దేవుడు ముందే మోషే చెప్పాడు. లేకపోతే మోషే ద్వారా ఫరోకి ముందే చెప్పాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానము, నా జ్యేష్ఠ సంతానం నువ్వు పోనీపోతే నీ జ్యేష్ఠ సంతానాన్ని మొత్తం నేనేం చేస్తాను, సంహరిస్తాను అని దేవుడు ముందే చెప్పాడండి. కానీ ఫరో హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చేస్తాడు అంటే, నేను నీ మాట విని పోనించడానికి అసలు యెహోవా కఠినంగా మాట్లాడతాడండి. అంత దాన్ని ఏమంటారంటే అంత గర్వం పనికిరాదని మనిషికి. ప్రస్తుతం మనుషులు దేవుడి మీద కూడా గర్వ మాటలు పలికే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నీకుంది అధికారం, నీకుంది డబ్బు, నీకుంది తెలివితేటలు, నీకుంది స్థాయి. ఇప్పుడు నీ స్థాయిని బట్టి మితిమీరి గర్వపోకడపోయావు అనుకోండి. ఇప్పుడు మనిషి మీద గర్వపోకడపోతే మనిషి ఏం చేయలేడు కాబట్టి అణిగిమణిగి ఉంటాడండి. ఇప్పుడు దేవుడి మీద కూడా అలాంటి గర్వపోకడపోయావు అనుకోండి, ఏం చేస్తాడండి దేవుడు? అధికారం ఇచ్చింది ఆయన అయితే ఆయన దగ్గరే నువ్వు పోజులు కొడితే దేవుడు ఏం చేస్తాడండి? ఒక మొత్తుతాడండి. అంటే బుద్ధి రావడానికి దేవుడు ఏం చేశాడు అంటే, యెహోవా ఎంత గొప్ప శక్తిమంతుడో తెలియపరచబడటానికి, ఆయన కార్యాలని ఐగుప్తులకి తెలియపరచబడటానికి దేవుడు కూడా ఫరో హృదయాన్ని మాటి మాటికి ఏం చేస్తూ వచ్చాడండి, కఠినపరుస్తూ వచ్చాడండి. అలాగా 9 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద పంపించినప్పుడు మాటి మాటికి ఆయన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు కూడా కఠినత్వానికి ఆయన్ని వదిలిపెడుతూ వచ్చాడండి. ఇంకా చిట్ట తెగులు తొలిచూలు సంతానాన్ని సంహరించబడే సందర్భం. అంటే ఈ తెగులతో ఐగుప్తు దేశం మీదకి దేవుని యొక్క తీర్పులు ముగిస్తే ఇంకా ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ఏం చేస్తాడు? ఫరో వెళ్ళిపోవడానికి అనుమతిస్తాడండి. అది కూడా ఎలా జరిగిందంటే దేవుడు మోషేకి ముందే చెప్తాడండి, ఇదిగో నీ సంతతి వారు గోషెన్లో నివసిస్తున్నారు, తొలిచూలు సంతానం సంహరించబడకుండా ఉండాలంటే ఏడాది లోపు, అంటే ఏడాది గొర్రెని కానీ మేకను కానీ వధించి దాని రక్తాన్ని ఏం చేయాలి? ద్వారబంధాల మీద దాన్ని రక్తాన్ని గుర్తుగా రాసి దాన్ని ఆ రోజే కాల్చుకొని చేదు కూరతో పులిని పిండితో రొట్టెలు చేసుకొని చేదు ఆకుకూరతో తిని, ఒకవేళ మిగిలితే నీ ఇంటి విల్లపాదికి సరిపోపు అంటే మిగిలితే దాన్ని ఏం చేయొచ్చు? పక్క వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు అంటే 12వ అధ్యాయం మనం చదివితే కొంచెం చాలా విషయాలు అర్థమవుతాయి. నేను ఇప్పుడు అవన్నీ చదవటానికి టైం సరిపోదు కాబట్టి అది తినడం కూడా ఎలా తినాలి అంటే తినే విధానం గురించి కూడా చెప్పాడండి. 12వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రయాణానికి సిద్ధమైనప్పుడు ఎంత ఆతురతగా తింటాం మనం, అంత ఆతురతగా నడుము కట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని కర్రలు చేత పట్టుకొని దాన్ని ఏం చేయాలండి? ఆతురుగా తినేసేయాలండి. అంటే ఫరో ఏ క్షణం వెళ్ళమంటారో తెలియదు. మీరు వెళ్ళిపోండి అన్న మరు క్షణంలో వాళ్ళు ఏం చేయాలండి? ఆ దేశం నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటికి వచ్చేయాలండి. అంటే ఇక్కడ సంహారదూత ఏం చేస్తాడంటే ఈ ప్రతి ఇంట్లో, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో
ప్రవేశించి తొలిచూలు పిల్లల్ని ఏం చేస్తుంటాడు? సంహరిస్తూ ఉంటాడండి. మనుషుల్నే కాదు, మనుషుల పిల్లల్నే కాదు, పశువుల్ని పక్షుల్ని అన్నిటినీ కూడా తొలిచూలు సంతానం సంహరించబడే సమయంలో ఆ రాత్రి ఇశ్రాయేలు మాత్రం మోషే చెప్పినటువంటి నియమం ప్రకారంగా ప్రతి ఇంట్లో గొర్రెపిల్లను వధించి లేకపోతే మేకపిల్లను వధించి దాని రక్తాన్ని ఏం చేస్తారు? ఆ ద్వారబంధ నిలుపు కమ్మి అడ్డు కమ్మీలకి పోస్తారండి. అప్పుడు సంహారదూత వచ్చి కత్తి చేత బట్టి వస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటికైతే ఆ రక్తపు మార్కు ఉండిద్దో, రక్తపు గుర్తుండిద్దో ఆ ఇంట్లో ప్రవేశించడం, ఆ ఇల్లు దాడిపోతుంటాడు. అంటే పస్కా అనే మాటకే పాస్ ఓవర్ అంటే దాడిపోవటం. అంటే ఏం దాటిపోయింది? ఏం దాటిపోయారు వీళ్ళు అంటే మా మరణదోత వాళ్ళ యొక్క గుమ్మాలకి రక్తపు మరకని ఎప్పుడైతే పూసారో ఆ రక్తపు మరకుంది కాబట్టి సంహారదూత ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ప్రవేశించి చంపకుండా బిడ్డల్ని దాడిపోతాడే. అట్లా ఇశ్రాయేల్ గోషేన్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? ప్రతి ఇంటికి రక్తపు గుర్తుని పోసుకున్నారు. ఎవరు కూడా చనిపోలా. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరి కుటుంబాల్లో ప్రతి ఇంట్లోకి సంహారదూత వచ్చి ఏం చేసాడండి? తొలిచూలు పిల్లలందరినీ చంపేసేసాడండి. రాత్రి ఇదంతా జరిగింది. ఇప్పుడు రాత్రి ఒక దేశం మొత్తం మీదకి ఒక దేవదూత వచ్చేసి తొలిచూలు పిల్లలందరూ చంపేస్తే తెల్లారిపాటికే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఒక ఊర్లో 2-3 పిల్లలు ఒకే రోజు చచ్చిపోతే 2-3 2-3 కుటుంబాలు కాబట్టి మిగిలిన కుటుంబాలు అందరూ వెళ్ళి ఏం చేస్తారండి? కొంచెం వాళ్ళని ఓదారుస్తారు, ధైర్యం చెప్తారండి. కానీ ప్రతి ఇంట్లో కూడా ఏదో బిడ్డ చనిపోయిన పరిస్థితేనండి. ఎవరు ఓదార్చగలడు? ఎవరు ధైర్యం చెప్పగలడు? వాళ్ళని ఎవరు ఆదరించగలడు? ఎవరు వాళ్ళని కొంచెం భరోసా ఇవ్వగలరు? అంటే ఐగుప్తు అంగలార్పు అంటండి ఆకాశానికి అంటిందంటండి. అంత భయంకరంగా దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు మీదకే ఆయన తీర్పులు కలుగు చేశాడు. అంటే మనిషి మారుమనసు పొంది దేవుని వైపు తిరగటానికి చాలా సూచనలు ఇస్తాడండి. కానీ మనిషి జీవితంలో మార్పు చెంది బ్రతకడానికి దేవుడు ఇచ్చిన సూచనలు ఏం చేయడు? మొదట గుర్తించడండి. ఎప్పుడు గుర్తిస్తాడు అంటే నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు కలుగు తెరుస్తాడండి. అంటే ఇప్పుడు దేశం నాశనం అవ్వాలండి ఫరో మారుమనసు పొందడానికి. అంత నాశనం అయిన దాకా హృదయాన్ని కఠినపరుచుకోవాలా? ప్రస్తుతం మన పరిస్థితి కూడా అలాగనే ఉంది కదండి. వాక్యం మన దగ్గరకు వస్తుంది. మన లోపాన్ని దేవుడు చాలాసార్లు మనకు చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు దేవుడు నా మేలు కొరకు, నా బాగు కొరకు, ఆయన నీతిని అనుసరించి నడుచుకోవటానికి, మారు మనసు పొందడానికి దేవుడు నాకు వాక్యాన్ని తెలియపరిచాడు. మార్చుకుంటాను నేను. ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని మార్చుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. ఆ మార్పు చెందని ఆ హృదయాన్ని, దుష్టకాటి హృదయాన్ని, మారు మనసు పొందలేని ఆ హృదయాన్ని బట్టే, లోబడలేని మనసును బట్టే అలాగే నడుచుకునే వాళ్ళు ఉన్నారా? లోబడని ఆ మనస్తత్వంతోనే, ఆ కఠినత్వంతోనే నడుచుకునే వాళ్ళు ఉన్నారండి. అందుకే రోమపత్రిక మీరు 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యమును ఆయన సహనమును తృణీకరించుదురా? దేని చేత తృణీకరించారు? మార్పు చెందని హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుకోవచ్చు. ఆయనేమో మారు మనసు పొందడానికి అనుగ్రహం చూపిస్తాడు. అనుగ్రహం చూపిస్తే మనం హృదయ కాఠిన్యం బట్టి ఏం చేస్తామని ఆయన యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని తృణీకరిస్తూనే వస్తామండి. ఇది ఇప్పుడు కాదు, ఫరో దగ్గర కూడా చూస్తామండి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అదేనండి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి మారటానికి దేవుడు ఇలాంటి సింటమ్స్ చూపించినప్పుడు మనిషి కళ్ళు తెరవాలండి. కళ్ళు తెరవకుండా అదే అంధత్వంలో మితిమీరిన పోకడ పోయామనుకోండి, ఎవరికి నష్టం అండి? మనకే నష్టం అండి. మనకే నష్టం. నష్టమయ్యేంత వరకు మనం మూసుకోకూడదు కళ్ళు. అప్పుడు ఎప్పుడైతే సంహారదూత దాడిపోయిన తర్వాత ఫరో అప్పుడు కళ్ళు తెరుస్తాడండి. అంటే తొలిచూలు బిడ్డలందరూ చచ్చిపోయారు కదా, తిరగలి విసిరే దాసి మొదలుకొని సింహాసనం కూర్చున్న రాజు కుటుంబం వరకు ప్రతి ఇంట్లో కూడా అంగలార్పు వినపడుతుందండి. మహారోదన, దేశం అంతా ఏడ్పులు, ఆకాశానికి అంటిన గొల్లు. అప్పుడు ఫరో మోషేని పిలిచి, నా దేశానికి జరిగించిన కీడు చాలు, మీరు వెళ్ళిపోండి అని ఏం చేస్తాడండి? పంపించేస్తాడండి. అప్పుడు వెళ్ళమన్నప్పుడు తాపీ కూర్చొని వాళ్ళు శుభ్రంగా వండుకొని తిందాం, మాంసం కదా కొద్దిగా రుచిగా వండుకొని తిందామని అలాంటి సిస్టమ్ ఏమి లేదండి. దేవుడు ముందే చెప్పాడు. ఆ రోజే ఒక గొర్రెనో మేకనో ఏడాది గొర్రెను వధించిన తర్వాత దాని ఎముకలు విరగొట్టకూడదు, దాన్ని నీళ్ళలో ఉడకబెట్టకూడదు, కాల్చుకొని ఎముకలు విరగొట్టకుండా కాల్చుకొని తినాలి చేదు కూరతో.
అలాగనే పులిని పిండితో రొట్టెలు చేసుకొని ఆ పస్కాని ఏం చేయాలి, విందుని చేయాలి. ప్రయాణికి సిద్ధమైనప్పుడు ఎంత ఆతురుగా తింటారో అలా ఆతురు తినే సందర్భంలో ఫరో ఎప్పుడైతే వెళ్ళమన్నాడో ఆ ఆజ్ఞ ప్రజలందరికీ వ్యాపించిందో అప్పుడు గప్చుప్కి ఏమవుతారండి ప్రజలు, ప్రయాణానికి సిద్ధమైపోయారు కదా ఆల్రెడీ. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తానండి, అదేంటంటే ఎక్కడైతే వాళ్ళు దాసులుగా ఉండే ప్రయాణం అంటే దాసులుగా ఉండి పని చేశారో వాళ్ళ యజమానుల దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు బంగారాన్ని విలువ గల వస్తువులను ఏం చేస్తారంటే తీసేసుకుంటారండి. తీసేసుకుంటాం అంటే అడుగుతారు వాళ్ళు, పోండి బాబోయ్ మీరు చేసిన కీడు చాలు అని చెవులు కొన్ని ముక్కులు కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఏం చేశారండి, తిరిగి ఇచ్చేసారండి. వాళ్ళే స్వేచ్ఛగా ఇచ్చేసారండి. ఆ ఇవ్వటాన్ని తీసుకొని రావటాన్ని ఏమన్నాడు అంటే, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేసి ప్రజల్ని జయించిన తర్వాత సంపద కొల్లగొట్టుకొని వస్తారు చూడండి, ఆ కొల్లగొట్టేటప్పుడు ఎంత సంపద అయితే ఉండిద్దో అలాగ దేశాన్ని దోచుకొని వచ్చారనే మాట ఉపయోగించాడండి. అంత సంపద తీసుకొని వచ్చారండి. అప్పుడు ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు. అంటే ఇవన్నీ కూడాను దేవుడు ఐగుప్తుల నుంచి ఆ దాసుల నుంచి విమోచించి వాళ్ళకి గొప్ప విమోచన దయచేసినందుకు అది జ్ఞాపకం చేసుకొని ఆ రోజున పస్కా అంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవటం. ఏం దాటిపోయాడు, ఏం దాటిపోయింది అంటే సంహార దూత తొలిచూలు పిల్లల్ని చంపకుండా దాటిపోయాడు మరణదూత. లేకుంటే వాళ్ళు ఐగుప్తు యొక్క దాసుడు నుంచి ఏం చేయబడ్డారు, దాటి స్వతంత్రులుగా ఉండటానికి వచ్చారు. కాబట్టి దాన్ని స్మరణ తెచ్చుకొని ప్రతి సంవత్సరం ఏ నెలలో ఆచరిస్తారు అంటే అబీబు నెలలో, అంటే ఇస్రాయేల్ నెలలో మొదటి నెల 14వ తారీఖున సాయంత్రం ఈ పండుగన ప్రారంభమైద్దండి. మీరు 12వ అధ్యాయం చదివితే నిర్గమాకాండంలో 10వ రోజునే ఆ గొర్రెని కానీ మేకను కానీ సిద్ధపరచుకోవాలి. దశమ రోజునే 10వ తారీఖునే ఏం చేయాలి, సిద్ధపరచు రోజు అండి. అంటే ముందే ఆ గొర్రెని కానీ మేకను కానీ ఏం చేయాలని చెప్తాడు, రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు అడవులు చేయటం కాదండి. ఇప్పుడు ఒక కార్యక్రమం మనం సంఘంలో అనౌన్స్ చేసామంటే ముందే చెప్తామండి. మనం ఏం చేస్తాం, ఆ రోజు తెలిసినట్టుగా అడవుడి చేస్తామండి. ఇప్పుడే నాకు తెలిసినట్టుగా అడవుడిగా ఏం చేస్తామండి. ఇప్పుడు ఈరోజు మన క్లాస్ ఎన్నింటికి అనుకున్నాం, 6ంటికి అనుకున్నామండి. ఇప్పుడు ఈరోజు తెలిసిందా 2 రోజులు ముందే తెలిసిందా, మనకి 2 రోజులు ముందే తెలిసిందండి. ఇప్పుడు ఇప్పుడే తెలిసింది సమయం అని ఎలా వస్తున్నామండి, ఆలస్యంగా వస్తామండి. అది అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తానంటే దేవుడు ప్రతి కార్యాన్ని సిద్ధ మనసుతో చేయమంటాడండి. హరిబరిగా దేవుడేమి చెప్పకుండా ముందు చెప్పకుండా చేయమని ఎప్పుడు చెప్పడండి. కానీ మనకే నిర్లక్ష్యం అండి, మనం నిర్లక్ష్యం చేస్తామని దేవుడు ముందే ఏం చేశాడండి, మీరు దశమ రోజునే ఒక గొర్రెని కానీ మేకను కానీ సిద్ధపరచుకోవాలి. అప్పుడు 14వ రోజు వచ్చింది. 14వ తారీఖు సాయంత్రం, అంటే సాయంత్రం ఎందుకు చేస్తారు, సాయంత్రం ఎందుకు చేస్తారంటే యూదుల కాలమానం ప్రకారంగా సాయంత్రం 6 గంటల నుంచి రోజు మారిద్దండి. మనకి ఏ గంటల అంటే ఏ సమయంలో రోజు మారిద్దండి, అర్ధరాత్రి 12 గంటలకు రోజు మారిద్దండి. వాళ్ళకి ఎప్పుడు మారిద్ది, ఇప్పుడు ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి శుక్రవారం ఏ రోజు వచ్చిద్దండి, శనివారం వచ్చిద్దండి. వాళ్ళకి అలా కాదండి, ఇందాక 6 గంటలకి బైబిల్ క్లాస్ స్టార్ట్ చేసాం చూడండి, అప్పటికి శుక్రవారం వెళ్ళిపోయి శనివారం ప్రారంభమైద్దండి. అంటే విశ్రాంతి దినం ప్రారంభమైద్ది అన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే సాయంత్రం రోజు మారింది కాబట్టి ఆ సాయంత్రం పస్కా పండుగ ఆరంభమైనటువంటి రోజున ఒక గొర్రెను మేకను వధించి దాని మాంసాన్ని ఏం చేశారు, ఆ రోజు భుజించినటువంటి సందర్భం. లోకాసు వార్తకు వచ్చేద్దాం. 22వ అధ్యాయం కొంచెం ఫాస్ట్గా చూద్దాం, ఇలాగైతే అవ్వదండి, మనం 4 గంటలు చెప్పుకోవాలి. 22వ అధ్యాయము 14వ వచనం చూద్దామా. లోకాసు వార్త 22వ అధ్యాయము. పస్కా పండుగ గుర్తుంది కదండి. ఈ పస్కా పండుగ జరుగుతున్నప్పుడే యేసుక్రీస్తు వారు ఏం చేశారు, దీన్ని ప్రవేశపెట్టారు. చూద్దాం ఒకసారి 14వ వచనంలో. 14 ఆ గడి వచ్చినప్పుడు అప్పుడు 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. అది ఏ సీజన్ అండి, పస్కా పండుగ. అప్పుడు 14వ వచనంలో సహోదరులు చదువుతున్న మాటలు చదువుతాం. ఆ గడి వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులు అంటే శిష్యులు పంక్తిని అంటే ఆ ప్రభు బలను ఆచరించడానికి పస్కా పండుగను ఆచరించడానికి ఏం చేశారండి, పంక్తిగా వరుస క్రమంలో ఏం చేశారండి, కూర్చున్నారండి. అసలు ప్రభురాత్రి భోజనం ఆచరించడానికి కాదు, పంక్తిగా అక్కడ కూర్చుంది. పస్కా పండుగను ఆచరించడానికి పంక్తిగా కూర్చున్నారండి, వరుస క్రమంలో కూర్చున్నారు. పంక్తి అంటే వరుసలో కూర్చున్నారు. అప్పుడు ఆయన,
నేను శ్రమపడక మునుపు, అంటే చనిపోబడక మునుపు, యూదుల చేత నిరాకరించబడి సిలువ మరణానికి అప్పచెప్పబడి చనిపోక మునుపు మీతో కూడా ఈ పస్కాను, చివరిన ప్రశ్న, ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఈ పస్కా మోషే కాలంలో ప్రారంభమైంది. ఎక్కడి వరకు కొనసాగుతుంది? యేసుక్రీస్తు వారి వరకు కొనసాగుతుంది. యేసుక్రీస్తు వారి వరకు. అది సుమారు ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు కొనసాగిందండి పస్కా? ఐగుప్తులో ప్రారంభమైంది ఈ పస్కా, యేసు ప్రభు కాలం వరకు కొనసాగింది. అంటే ఎన్ని సంవత్సరాలు పస్కా పండుగను ఆచరించారు? ఎగ్జాక్ట్గా కాదు, ఒక రౌండ్ ఫిగర్గా ఎన్ని సంవత్సరాలు ఇంచుమించుగా? 1500 సంవత్సరాలు ఈ పస్కాను ఆచరించారని. మరి యేసుక్రీస్తు వారు ఎన్ని పస్కాలు ఆచరించి ఉంటారు? యేసుక్రీస్తు వారు పోనీ ఎన్ని పస్కాలు ఆచరించారు? నా ప్రశ్న అర్థమైందా? యేసు ప్రభు వారు ఎన్ని పస్కాలు ఆచరించి ఉంటారు? 33 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఉన్నారని చెప్తాం. అయితే 33 పస్కాలు ఆచరించి ఉంటాడు ఆయన. అంటే 30 ఏట ఆయన సువార్త పరిచయం ప్రారంభించిన తర్వాత 3 సంవత్సరాలు మాత్రం సువార్త ప్రకటిస్తూ కూడా పస్కా పండుగకి ఎక్కడికి వచ్చాడు ఆయన వాడుక చొప్పున ధర్మశాస్త్ర ప్రకారం యెరూషలేము వచ్చాడు ఆయన. అంటే 33 పస్కాలు ఆయన ఆచరించి ఉంటారు. అయితే యేసు ప్రభు ఈ పస్కా పండుగ చివరి పస్కా అండి. ఇంకా ఆయన జీవితంలో మళ్ళీ పస్కా పండుగను ఆచరించడం అంటే చివరి పస్కా ఎందుకు అంటున్నాము? ఆయనే చెప్తున్నాడు, నేను శ్రమ పెట్టబడక ముందు, సిలువ వేయబడక మునుపు జరిగే ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అక్కడ? 14వ వచనం నుంచి 15వ వచనంలో, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడుతుని, అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే తర్వాత ఆయన ఎక్కడ భుజిస్తాడు? దేవుని రాజ్యంలో. అది తర్వాత చెప్తాను. ఆ దేవుని రాజ్యం అంటే ఏంటో తర్వాత చెప్పుకుందాం. అప్పుడు 17వ వచనం అంటున్నాడు, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నానన్ను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. అంటే ఈ వచనాలన్నీ ఒకసారి చదువుతున్నప్పుడు ఎప్పుడు యేసుప్రభు వారు ఈ ప్రభురాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టాడు? ఏ సందర్భంలో ప్రవేశపెట్టాడు అంటే, ప్రవేశపెట్టిన వారు ఎవరో? యేసుక్రీస్తు వారు. ఏ సందర్భంలో ప్రవేశపెట్టారు? పస్కా పండుగ సందర్భంలో. పస్కా పండుగ సందర్భంలో. సందర్భం. ఇప్పుడు ఈ పస్కా పండుగ, ప్రభురాత్రి భోజనం పోలిక ఒకసారి చూద్దామండి. ప్రభురాత్రి భోజనం, ఈ పస్కా పండుగ ఎప్పుడు ఆచరిస్తారండి? పస్కా పండుగ ఎప్పుడు ఆచరిస్తారు సహోదరులారా? అంటే ఏమి జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను ఆచరిస్తారు? ఎప్పుడు అనే మాట కంటే మీకు కాలం ఒకవేళ గుర్తుండిపోవచ్చు. మొదటి నెల 14వ తేదీ సాయంత్రం ప్రారంభమైంది. ఇశ్రాయేలు లేకపోతే యూదుల యొక్క కాలమానం ప్రకారంగా మన నెలలు వేరు, యూదుల నెలలు వేరే. ఎందుకు ఆ పస్కాను ఆచరిస్తారు అంటే, ఐగుప్తు నుంచి తొలిచులు సంతానం సంహరించబడకుండా దేవుడు ఏం చేశాడు? తమ సొంత బిడ్డల్ని కాపాడాడు. కాబట్టి సంహార దూత దాడిపోయే విషయంలో దేవుడు ఒక రక్తపు గుర్తుని ఛాయగా గుర్తుగా పెట్టాడు. కాబట్టి ఆ గుర్తును బట్టి సంహార దూత ఏం చేయలేదు? వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ పిల్లల్ని మరణింపజేయలేదండి, లేకపోతే చంపలేదండి. ఆ దాశరికు నుంచి వాళ్ళు ఆ సందర్భంలో ఏమయ్యారు? బయటికి, ఐగుప్తు యొక్క దాశరికు నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆ పండుగలు ఏమేమి ఉంటాయి? గొర్రె ఉండిద్ది, లేకపోతే మేక ఉండిద్ది, ఇంకేముంటాయండి? పులిని రొట్టెలు ఉంటాయి, ఇంకేముంటాయండి అమ్మా? ఇంకేముంటాయి? చేదు కూర ఉండిద్ది, ఇంకేముంటాయి పండుగలో? ఇదే కదా ప్రధానంగా. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం
ఏమేమంటే ఈ ప్రభురాత్రి భోజనంలో ప్రధానమైనవి, ఇక్కడేమో వీళ్ళు పస్కా పండుగను ఆచరించే సందర్భం, ఐగుప్తు యొక్క దాసుల గురించి విడుదల పొందినందుకు దేవుడు మాకు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి వాళ్ళు ఆ పండుగను ఆచరిస్తారు. ఒకవేళ ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ దేవుడు చేసిన కార్యాలను ఏం చేస్తాడంటే, పస్కాను ఆచరిస్తున్నప్పుడు ఎవరైనా పిల్లలు అడుగుతారండి, ఈ సంవత్సరాల్లో 14 సంవత్సరాల్లో కొనసాగుతున్నప్పుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఆ కార్యం చూసిన వాళ్ళకి ఆ సంగతి తెలుసు. కనాన్ దేశం వచ్చారు వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత. 40 సంవత్సరాల లోపు అప్పుడు పుట్టిన వాళ్ళు ఉండరు. 40 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళకి ఆ సంగతి తెలిసిద్దా? ఐగుప్తులో తులుచుల సంతానం దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఐగుప్తు దాసుల గురించి దేవుడు మమ్మల్ని విడిపించాడు అన్న సంగతి కొత్తగా పుట్టిన వాళ్ళకి, కనాన్ దేశంలో పుట్టిన వాళ్ళకి తెలిసిద్దండి? తెలియదండి. అప్పుడు ఆ తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడు, మీ పిల్లలకి ఆ విషయాల్ని జ్ఞాపకం చేయమన్నాడు అండి. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, దేవుడు మా పితల్ని ఐగుప్తు దాశరకంలో నుంచి ఇలా రక్షించాడు, మా పూర్వీకులు తొలి పిల్లల్ని తొలి సంతానాన్ని సంహరించబడకుండా దేవుడు కాపాడాడని కృతజ్ఞతా భావంతో ఆ పిల్లలు దేవుడి కార్యాలను ఏం చేస్తారు, జ్ఞాపకం చేసుకొని ఒక పండుగలాగా ఆచరిస్తారండి. ఆ పస్కా పండుగ యొక్క ఉద్దేశం అది. ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నప్పుడేమో ఇక్కడ రక్తమే అక్కడ ద్వారబంధాల మీద పూసినప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడింది. ఇక్కడ కూడా ఎవరి రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఎవరి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఆచరిస్తామంటే ముందే చెప్తున్నాను ఒక మాట, అంటే రెండింటి పోలిక కాబట్టి చెప్తున్నాను, అది నేను తర్వాత వివరంగా చెప్తాను. ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకొరకు అంటే క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తాం. ఏం చేసింది క్రీస్తు యొక్క మరణం అంటే, ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఏం చేసింది, ఆయన మరణము బ్రతికించిందండి. అంటే మరణంలో నుండి మనల్ని ఎక్కడ నడిపించింది, జీవంలోకి నడిపించింది. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా నాకు జీవం కలిగింది, మరణంలో ఉన్న నాకు జీవాన్ని ప్రాప్తింపజేయడానికి యేసుప్రభు నా కొరకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తారు. అప్పుడు ఇక్కడేముంటాయి అంటే, ఇక్కడ పులిన రొట్టెలు ఉంటాయి. ఇక్కడ కూడా ఏముంటుందండి, ప్రభురాత్రి భోజనంలో రొట్టె ఉండిద్ది. ఏ రొట్టె అండి అమ్మ, ఏ రొట్టె? పులిసిన రొట్టె, పులిన రొట్టె ఇక్కడ వాడాల్సింది. ఇక్కడే పులిన రొట్టె వాడారు, ఇక్కడ కూడా ఏ రొట్టె వాడాలి, పులిందే వాడాలి. అంటే పులిందే ఎందుకు వాడాలంటే, పులుపు అనేది బైబిల్లో దేనికి ఉపయోగించాడు అంటే పాపని సంకేతం ఉపయోగించాడు ఆయన. అంటే ఇప్పుడు యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన శరీరాన్ని ఎలాగా సిలువలో నలుగొట్టబడిందో, ఎలాగా ఆయన శరీరం మాంసం ముద్ద వల్ల చీల్చివేయబడిందో అదే స్మరణ తెచ్చుకుంటూ రొట్టె ఏం చేస్తారు, విరుస్తారండి. ఒక ముక్కలుగా మన దగ్గరకు వచ్చినప్పుడు విరుస్తారు. అంటే యేసుప్రభు శరీరము పాపం లేనిది, పవిత్రమైనది కాబట్టి రొట్టె కూడా ఎలాంటిదే ఉండాలి అంటే పులిని రొట్టెగా ఉండాలి, పులిసింది ఉండకూడదు. పులిసిందంటే ఉదాహరణకి కొన్ని స్థానిక సంఘాల్లో బ్రెడ్ ఉపయోగిస్తారంటే అండి. ఇప్పుడు బ్రెడ్ ఉపయోగించవచ్చా ప్రభురాత్రి భోజనంలో? బ్రెడ్ పులిసిన పిండితో చేసేదా, పులియకుండా బ్రెడ్ తయారైద్దా? ఏమండి, బ్రెడ్ అవ్వాలి అంటే పులి పెట్టాలి అండి, పులియకుండా బ్రెడ్ అవ్వదండి. కొన్ని చోట్ల అప్పాలు పెడతారు, బిస్కెట్లు ఇస్తారు కొన్ని చోట్ల, అవి ఏవి కూడాను పులిసిన అంటే పులిని వాడితో పోలిక కాదు, పులిన రొట్టె మాత్రం ఉపయోగించాలి. అప్పుడే ఇక్కడ కూడా అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రొట్టె తయారు చేసుకుంటారు, అప్పటికప్పుడు చేదు కూర తయారు చేసుకుంటారు. ఆ మేకని వధించబడిన దాన్ని ఈ చేదు కూరతో పులిన రొట్టెలతో కలుపుకొని ఏం చేస్తారు, తినేస్తారు. ఇక్కడ కూడా పులిసిన పిండితో కాకుండా పులిన పిండితో రొట్టె తయారు చేయాలి. రెండోది రొట్టె ఉండిద్ది. ఇంకోటి ఏంటండి, ఇక్కడ ద్రాక్షరసం ఉండిద్దండి, ద్రాక్షరసం. ఇక్కడ ద్రాక్షరసం ఉండిద్దా? ఇక్కడ ద్రాక్షరసం గురించి ప్రస్తావన లేదు, కానీ ఇక్కడ మాత్రం ద్రాక్షరసాన్ని ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటామంటే, యేసుప్రభు మరణంలో మన కొరకు ఏం చేశాడంటే నిబంధన రక్తాన్ని చిందించాడండి, రక్తాన్ని క్రయధనంగా మన పాపాల కొరకు తినించాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులు తీర్చబడుతున్నాం అనేది స్మరణ తెచ్చుకొని, ఆయన నిర్దోషమైన రక్తము మన పాపం నుంచి విడుదల చేస్తుందని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రక్తమును సూచనగా ద్రాక్షరసము, ఆయన శరీరానికి సూచనగా రొట్టెను ఉపయోగిస్తాం. దీన్ని కొంతమంది అపార్థంగా చెప్పేవాళ్ళు ఉంటారు, అది నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, నా పాయింట్ వచ్చినప్పుడు. రైట్, ఇది ప్రభురాత్రి భోజనం అనేది ఎవరు ప్రవేశపెట్టారండి? దీన్ని బట్టి యేసుప్రభు వారు ప్రవేశపెట్టారు. ఏ సందర్భంలో ప్రవేశపెట్టారండి?
ఏ సందర్భం అంటే పస్కా పండుగను ఆచరిస్తున్న సందర్భంలో ప్రవేశపెట్టాడు. పస్కా పండుగలోనే ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే యేసుప్రభు వారు చివరి పస్కాను ఆచరించి పస్కా గొర్రెపిల్ల స్థానంలో ఆయనే ఏం చేయబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు. ఆయన ఇంకా పస్కా పండుగను ఆచరించిన అవసరంలా. ఈ పస్కా ఏమో ఐగుప్తు దాశరథుల నుంచి మనుషులు విమోచించింది. యేసుప్రభు యొక్క బలి ఏమో పాపపు దాశరథుల నుంచి ఏం చేస్తుందండి, విడుదల చేస్తాయండి. రెండో దాశరికాలే, అదేమో శరీర సంబంధమైన దాశరికము, ఇదేమో ఆత్మ సంబంధమైన దాశరికము. ఈ దాశరికంలో మనుషులకి ఒక్కసారే ఆ బలి అర్పించబడింది. ఇది మాత్రం ఈ పస్కా మాత్రం ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారండి. యేసుప్రభు ప్రతి సంవత్సరం అలా బలిగా అర్పించబడతాడా? ఇప్పుడు ఈరోజు చేసిన కార్యక్రమం ఏంటండి, చాలామంది ప్రతి సంవత్సరం యేసుప్రభు సిలువ మరణానికి ఎక్కడండి, సిలువ ఎక్కడండి, ఆయన ఒక్కసారి అప్పగించబడ్డాడండి. ప్రతి సంవత్సరం ఆయన అప్పగించబడ్డాడు. అది ప్రతి ఆదివారం ఏం చేస్తాను, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను చెప్తానండి, నా పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను అవన్నీ కూడాను. ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. అవి ఏంటంటే ప్రభురాత్రి భోజనంలో బైబిల్లో ఉన్నటువంటి పేర్లు ఏమేమి వాడారు అనేది చూసేవాడిని. వాక్య విరుద్ధమైన పేర్లు ఉన్నాయి, అవి మనం ఉపయోగించకూడదు. వాక్యానుసరమైన పేర్లే మనం ఉపయోగించాలి. అప్పుడు ప్రభురాత్రి భోజనం ఎవరు ప్రారంభించారు, ఏ సందర్భంలో ప్రారంభించారంటే యేసుక్రీస్తు వారు ప్రారంభించారు. ఈ పస్కా పండుగ సందర్భంలో ప్రారంభించారు. ఆయన అప్పగించబడే సందర్భం తర్వాత సమయంలో వస్తుంది కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడం, దీన్ని చేయడం ఆయనే చెప్పాడండి. ఇప్పుడు ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. నేను 10 నిమిషాలకి 8 వరకు ఈ సెక్షన్ చెప్తానని చెప్పాను కదా. ఎప్పుడు తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం అనేది, ఇంకో మాట చూద్దామండి. ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఎప్పుడు తీసుకోవాలి? 3వ మాటగా ప్రభురాత్రి భోజనము ఎప్పుడు తీసుకోవాలి? లోకంలో చాలా శాఖలు ఉన్నాయి. ఈ శాఖలు ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన విషయాలు ఎప్పుడెప్పుడు తీసుకుంటారు? నెలకోసారి తీసుకునే శాఖలు ఉన్నాయి లేవండి. 3 నెలలకోసారి తీసుకునే శాఖలు ఉన్నాయి, అయితే 6 నెలలకోసారి తీసుకునే శాఖలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఎవరిదైనా పెళ్లి సందర్భంలో తీసుకునే శాఖలు ఉంటాయి. లేకుంటే ఇంకా చెప్పాలి అంటే సంవత్సరానికి ఒకసారి తీసుకునే శాఖలు ఉంటాయి. గుడ్ ఫ్రైడే రోజు, లేకపోతే ఈస్టర్ డే రోజు, ఇట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో రొట్టె విరుస్తారండి. ఆ అన్ని సందర్భాల్లో ఇంకా చెప్పాలి అంటే ఏ అకేషన్ అయినా కొంతమంది ఏం చేస్తారండి, ప్రతిరోజు తింటారండి కొంతమంది. చూసారు ఎక్కడైనా? అది ఏ అకేషన్ అయినా, గృహకోడికి కానీ, సువార్త కోడికి కానీ, ఆరాధన కానీ, ఏ కార్యక్రమం అయినా, పెళ్ళి కానీ, మరి చావులో తీసుకుంటారు లేదా నాకు తెలియదు కానీ చావులో ఉండదు. అంటే నేను గృహకోడికలో చూసానండి, పెళ్ళిలో చూసానండి. అంటే ఏ అకేషన్ అయినా వాళ్ళు తీసుకుంటారు, ఒక చావులో తప్ప. అలాగా అంటే ఇవన్నీ వాక్యానుసారమా? నేను ఎందుకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అంటే ముందు నేను వాక్యాధారం లేని విషయాలు మాట్లాడుతున్నాను. మీరు గమనిస్తాను లేదో, ప్రభురాత్రి భోజనం సంబంధించిన పేర్లు వాక్య విరుద్ధమైన పేర్లు ఉన్నాయి. మాస్టారు మీరు సరైన కూర్చోవాలి. అది ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడింది, ఏ సందర్భంలో ప్రవేశపెట్టబడిందో ఒక అవగాహన ఉంటే అక్కడ ఏ ఉపకరణంలో ఉపయోగిస్తామో మనకు అవగాహన ఉండిద్దండి. పస్కాకి ప్రభురాత్రి భోజనం కనెక్షన్ పెట్టాడండి యేసుప్రభు వారు. పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడిన తర్వాత ఇంకా మాటికి వాళ్ళు ఏం చేయని అవసరం లేదు. ప్రభువునందున్నవారు, ప్రభువును విశ్వసించిన వారు పస్కాను ఆచరించిన అవసరం లేదు. ఆయనే పస్కా బలిగా అర్పించబడ్డప్పుడు మనకు పస్కా బలి ఉంది. ఆ పస్కా ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారం ఏం చేస్తాడు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాపపు దాసుల గురించి విడుదల చేయబడిన సందర్భాన్ని స్మరణ తెచ్చుకుంటాడు ఆయన. రైట్. ఇక్కడ మనం 3వ పాయింట్ ఆలోచన చేసేది ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి అనేది. లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మరి గ్రంథం ఏం చెప్తుందో కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 7వ వచనము, 2వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యంలో సంఘం ప్రారంభమైంది 2వ అధ్యాయంలో 38, 40 వచనం 42 వచనాలు చదువుతున్నప్పుడు పేతురు ప్రసంగం చేసిన సందర్భంలో 3000 మంది సుమారుగా సంఘంలో ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు. మనం 20 అధ్యాయం 7వ వచనంలో ముందు చదివి ఇక్కడికి వద్దాం.
ఆదివారమున ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఎప్పుడు తీసుకోవాలండి? ఆదివారమున. ఇంగ్లీష్లో ఏ పదం ఉపయోగించాడు ఐడియా ఉంది ఏమన్నా? ఇంగ్లీష్ వర్షన్లో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడండి. అంటే వారంలో మొదటి రోజు. వారంలో మొదటి రోజు అంటే ఏదండి? ఆదివారం అండి. ఆదివారమున అపోస్తుల కార్యములు 20:7 ప్రకారంగా ఏ రోజు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే ఆదివారం తీసుకోవాలి. ఆదివారం ఎందుకు తీసుకోవాలి? ఆదివారం సెలవు రోజు కాబట్టి తీసుకోవాలి, అంతేనా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆదివారం ప్రవేశపెట్టారంటారండి కొంతమంది వచ్చి. ప్రభురాత్రి భోజనం అనేది ఆదివారము ఎవరు పెట్టారంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అంటారండి. బ్రిటిష్ వాళ్ళు పెట్టారా, బైబిల్ పెట్టిందా? ఏ ఆదివారం ఎందుకు తీసుకోవాలి? అదండి మెయిన్ రీజన్. ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్న రోజు ఆ రోజు. యేసు ప్రభు పునరుద్ధానం తిరిగి లేచింది ఏ రోజు అండి? ఆయన సమాధి చేయబడిన తర్వాత సమాధిలో తిరిగి లేచాడు 3వ రోజు. అది ఏ రోజు? ఆదివారం. పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీద దిగినటువంటి రోజు ఏ రోజు అండి? పెంతెకోస్తు పండుగ రోజు, ఆదివారం అండి. సంఘం ప్రారంభమైంది ఏ రోజు అండి? ఆదివారం అండి. మొట్టమొదట సంఘం ఆరాధన చేసింది ఏ రోజు అండి? ప్రభురాత్రి భోజనంలో చేసిన రోజు ఏ రోజు అండి? ఆదివారం. అపోస్తుల కార్యములు 20:7 కాకుండా మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 16:1-2 చదివితే ఆదివారమున మీలో ప్రతివాడు వద్దెలు కొలిది కొంత సొమ్ము ఏం చేయమన్నాడండి? నిల్వ చేయమన్నాడండి. అంటే కానుకలు ఆరాధనలో భాగం కాబట్టి, ప్రభురాత్రి భోజనం ఆరాధనలో భాగం కాబట్టి, ఆరాధన అనేది ఆదివారం జరిగిస్తున్నప్పుడు ఆరాధనలో ప్రభురాత్రి భోజనం తప్పకుండా జరిగించవలసినటువంటి దైవమైన కార్యము. అలాగనే కానుకలు కూడా దేవుని యొక్క వాక్యక్రమం చొప్పున భక్తిభావంతో జరిగించవలసిన కార్యక్రమము. అది మనకు గుర్తొచ్చినప్పుడు కాదండి, మనకు కుదిరినప్పుడు కాదండి. నేను ఒక చోట అక్షరాల విన్నది ఏంటంటే, మైక్లో అనౌన్స్ చేసిన సందర్భాన్ని నేను చెప్తున్నానండి. నేను కథగా చెప్తుంది. ఆ వారం ఆ సంఘ కాపరి రావట్లా. ఈరోజు సంఘ కాపరి రావట్లేదు కాబట్టి వచ్చే వారం ప్రభురాత్రి భోజనం అంటే ప్రభు సంస్కారం తీసుకుంటాం మనం అన్నారండి. అంటే ఇప్పుడు సువార్తీని కుదిరిన రోజు ప్రభురాత్రి భోజనం ఇవ్వాలండి. అదే పద్ధతి, బైబిల్ చెప్పే పద్ధతి. అంటే కాస్త వాక్య జ్ఞానం ఆలోచించాలి లేదా మనుషులు? ఇది ఎప్పుడు చేయవలసిన కార్యక్రమము అంటే ఆదివారం జరిగించవలసిన కార్యక్రమం. అంటే ఆదివారం అనేది బైబిల్లో వాస్తవానికి కొత్త నిబంధన గ్రీకు భాష రాసినప్పుడు ఆ తర్జుమలు ఏమన్నా అంటే కురియోకొనస్ అనే మాట గ్రీకులో ఉపయోగించాడు. దానికి ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడు. దాన్ని తెలుగులో ఏమన్నంటే ఆదివారం అన్నాడు. అంటే ఇక్కడ నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తానండి. దానికంటే ముందు ఎవరు తీసుకోవాలి చెప్పి అది ఆలోచన చేద్దాం. 4వ పాయింట్గా ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలో చూసాం. ఎవరు తీసుకోవాలి? అంటే చాలా చోట్ల ఏముండిద్ది అంటే అందరికి ఇచ్చే ప్రసాదంలాగా ఇచ్చేస్తారండి. పెద్ద పెద్ద మిషన్లకు వెళ్తే అక్కడే పెట్టుంటారు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వరుసలో వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఆ రొట్టె తీసుకొని ఏం చేస్తారండి, కళ్ళకద్దుకొని రొట్టె తీసుకొని ఆ డిప్పిలో సంద వేసి అలా వెళ్ళిపోతారండి. అంటే అది ప్రసాదంలాగా తీసుకుంటారండి. అది అందరు తీసుకునే కార్యక్రమం అండి. ప్రభురాత్రి భోజనం అందరి కొరకు నియమించబడలేదండి. పిల్లలు ఏడుస్తూ అమ్మ నాకు రొట్టె కావాలి లేకపోతే రాక్షసం కావాలన్నాడు. ఇదిగో నాన్న ఏడగాకరాని పెట్టేదండి. అది పిల్లలు తినేది కాదండి. అందరికీ ప్రసాదంలో పెట్టేది అంతకన్నా కాదండి. లేకపోతే మీరు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ పెళ్ళైన దంపతులు నోట్లో పెడతారండి. ఎక్కడ చూసారా? అదండి ఇది ప్రభురాత్రి భోజనం వాళ్ళకి పెట్టేదా? అంటే ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాక్య విరుద్ధమైన పోకడండి అదంతా కూడా, వాక్యానుసారమైన పోకడ కాదండి. బైబిల్ ప్రకారంగా ఎవరు తీసుకోవాలి, లేకపోతే ఇదిగో ఈ పస్కా ఎవరు తీసుకోవాలండి? అసలు పస్కా అన్యుడు తీసుకోవచ్చండి. అన్యుడు అసలు పస్కాలో చేయవేయకూడదండి. అన్యుడిని పస్కా విందులో తినడానికి వాడిని పాలువాడిని చేయకూడదండి. ఈ ప్రభురాత్రి భోజనం అన్యుడికి ప్రవేశం లేదండి.
అంటే అన్యుడు అంటే క్రీస్తు యొక్క శరీరంలోకి ఆత్మ సంబంధంగా జన్మించి చేర్చబడకుండా, ప్రభు యొక్క రక్తంలో కడుగుబడి రక్షణలో పాలువాడు కాకుండా ఆ వ్యక్తి సంఘంలోకి వస్తే అతడు అన్యుడే. అతను ఆరాధన రావచ్చు, పాటలు పాడవచ్చు, లేకపోతే వాక్య పరిచర్యలో పాల్గొనవచ్చు, లేకపోతే చంద ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అతను ప్రభు యొక్క రక్తంలో కడుగుబడలేదు, ప్రభు యొక్క శరీరంలో చేర్చబడలేదు. అంటే ప్రభుకి అతనికి సంబంధం ఏమీ లేదండి. కాబట్టి ఆ వ్యక్తి ప్రభురాత్రి భోజనంలో చేయవేయటానికి పాత్రుడు కాదు. ఎవరు మాత్రమే ఈ ప్రభురాత్రి భోజనానికి ఆచరించడానికి పాత్రులు అంటే, మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ పస్కా విందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే, యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభుతో కూడా అపోస్తులు 11 మంది ఉన్నారండి. పైన వాడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడండి. ఆయన పని ఆయన చేయడానికి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడండి. ముందుగా బేరం కుదుర్చుకొని వచ్చాడు కదండి, వెళ్ళిపోయాడండి. ఆయన రొట్టె విరిచి దాన్ని ఆశీర్వదించి రొట్టె విరిచి దీన్ని తీసుకొని తినడానికి చెప్పిన మాటల్లో పైన వాళ్ళు లేడండి, ఇస్కరియోతు లేడండి. ఆ 11 ఇచ్చాడండి. ఆ 11 మంది ఎవరు? యేసుప్రభు యొక్క శిష్యులు అండి. అంటే ఎవరు ఈ బలలో చేయవేయాలి, ఈ ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలంటే, వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే, ఒకటి మీరు రాసుకుంటే, క్రీస్తు శిష్యులైన వారు తీసుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 28 వచనాల ప్రకారంగా యేసుప్రభు శిష్యులైన వారు మాత్రమే ప్రభురాత్రి భోజనం చేయవేయాలి. యేసుప్రభు శిష్యుడు కాకుండా, యేసుప్రభుని వెంబడించకుండా, యేసుప్రభుని వెంబడించే విధానంలో జీవితం లేకుండా ప్రభురాత్రి భోజనం చేయవేయటానికి మనం యోగ్యులము కాదు. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38, 42 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ పెంతెకోస్తు అనే పండుగ రోజున ఇందా చెప్పినట్టుగా పేతురు ప్రసంగం చేసినప్పుడు మొట్టమొదట అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు సంకల్పించినటువంటి ఒక స్థానిక సంఘం ఏర్పడిందండి. ప్రభు యొక్క సంఘం మొట్టమొదట ప్రారంభమైంది. ఎంతమంది చేర్చబడ్డారండి ఆ సంఘంలోకి? ఇంచుమించుగా ఆ రోజున 3000 మంది చేర్చబడ్డారండి. అంటే ఆ వచనం ప్రకారంగా క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలో చేర్చబడిన వాడే ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలని. అంటే ఎవరు బట్టి వాళ్ళు ఆచరించడానికి అవకాశం ఏమీ లేదు. వాక్యానుసారంగా ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు తీసుకోవాలి, ఎవరు ఆచరించాలి అంటే, క్రీస్తు శిష్యులైన వారు తీసుకోవాలి. క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలో చేర్చబడిన వారు తీసుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా క్రీస్తు రాజ్య సంబంధులు తీసుకోవాలండి. క్రీస్తు రాజ్య సంబంధులు అంటే, యేసుక్రీస్తు వారు పెంతెకోస్తు అనే పండుగ రోజున దేవుడు సంకల్పించినట్టుగా దేవుని రాజ్యం అనేటువంటి క్రీస్తు యొక్క సంఘం మీద ఏమయ్యాడండి? రాజయ్యాడండి. ఇప్పుడు ఇక్కడ అందరు మిశ్రమ జనం ఉన్నాం మనం. నేను ఏది మాట్లాడాలో కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుందండి. యేసుప్రభు రాజ్యాన్ని గురించి చాలామందికి అవగాహన లేదండి. అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే, క్రీస్తు మరలా వస్తాడు, ఆయన మరలా వచ్చినప్పుడు రాజు అవుతాడు, 1000 ఏళ్ళు ఆయన ఈ భూమి మీద ఏం చేస్తాడు? రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు, ఏళ్తాడు అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి సరైన అవగాహన లేదు. పేతురు ప్రసంగం చేస్తూ 2వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు వారిని ఏమని పరిచయం చేశాడండి? ఆ ప్రసంగం యొక్క సారాంశం అంతా ఏంటండి? దేవుడి యొక్క సంకల్ప ప్రకారంగా దేవుడు ఈ లోకానికి తన కుమారుని అయిన క్రీస్తుని పంపించాడు. ఆయన్ని దుష్టుల చేతికి అప్పగించి సిలువే చంపించాడు. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు. మీరు మాత్రం ఆయన ఏం చేశారు? నిరాకరించారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొని చివరికి ఏం చెప్పి ముగించాడే? 36వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని బలంగా చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఏమైనాడని పేతురు ప్రసంగంలో చెప్పాడు? మీరేమో ఆయన సిలువే చంపారు, దేవుడు ఆయన ఏం చేశాడు? రాజుగా నియమించాడు మృతులను లేపి. ప్రభు అనే మాటకు అర్థం ఏంటండి? ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే పాలకుడు, రాజు. రాజుగా నియమించాడు. ఎక్కడ ఆయన రాజ్యం ఉంది? రాజు ఆయన రాజ్యం ఎక్కడ ఉందంటే, ఆయన శరీరమైనటువంటి సంఘం మీద ఆయన శిరస్సై ఉన్నాడు. శిరస్సైన క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. అంటే ఈ క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలోకి వచ్చిన వాడు యేసుక్రీస్తు యొక్క రాజ్యపౌరుడయ్యాడు. కాబట్టి ఆ వ్యక్తి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి యోగ్యుడండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు మాత్రమే అర్హులు అంటే, యేసుప్రభు శిష్యుడైన వాడే ప్రభురాత్రి భోజనంలో చేయవేయటానికి అర్హుడు. 2,
యేసుప్రభు రాజ్యంలోకి లేకపోతే యేసుప్రభు శరీరంలోకి ప్రవేశించిన వాడే యోగ్యుడు. యేసుప్రభు రాజ్య పౌరుడుగా జీవితాన్ని కొనసాగించేవాడే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్హుడు. రాజ్య సంబంధులు మాత్రమే ఆ భోజన పంక్తిలో స్థానం ఉండిద్దండి. అలాగనే నిబంధన సంబంధులు మాత్రమే ప్రభురాత్రి భోజనంలో చేయవేయాలండి. నిబంధన సంబంధులు అంటే బాప్తిసం పొందుతున్నప్పుడు దేవునికి మనకి ఒక నిబంధన జరిగిద్దండి. ఏ నిబంధన అండి? క్రొత్త నిబంధన అండి. ఇది నిబంధన రక్తం అన్నాడు. ఏ నిబంధన అన్నాడు? ప్రభురాత్రి భోజనంలో ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఆ ద్రాక్షరసం బట్టి ఇది నిబంధన రక్తం అన్నాడండి. కొత్త నిబంధన అన్నాడండి. బాప్తిసం పొందినప్పుడు ఆ నిబంధన కింద మనం ఏం చేయబడ్డాం? మెత్తని హృదయం కలిగిన వాడిగా ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఆ మెత్తని హృదయం మీద ఆయన ధర్మ విధులు రాసి మనల్ని ఒక నిబంధన కలిగిన జనులుగా చేశాడండి. ఒక 4 మాటలు చెప్పుకున్నాం. ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలి, ఎవరు ఆచరించాలి అంటే యేసు శిష్యుడిగా జీవించేవాడు. ఎవరు తీసుకోవాలి? క్రీస్తు శరీరమైన సంఘంలో ప్రవేశించిన వాడు. వచనం ఆధారం చెప్పానండి. మత్తయి సువార్త 26, 28 వచనం ప్రకారంగా శిష్యులైన వారే తీసుకోవాలి. శిష్యుడు కాకుండా ప్రభురాత్రి భోజనం చేయవేయటానికి యోగ్యుడు లేదు. యేసుప్రభు శరీరమైన సంఘంలో చేర్చబడిన వాడు. అపోస్తలుల 2:38 నుంచి 42 వరకు. క్రీస్తు రాజ్య సంబంధాలు మాత్రమే ప్రభురాత్రి భోజనం చేయాలి. క్రీస్తు రాజ్యమే క్రీస్తు యొక్క సంఘము. ఎందుకంటే మనల్ని అంధకార సంబంధం అధికారం నుంచి దేవుడు ఏం చేశాడండి? అంధకార సంబంధ అధికారం నుంచి వేరు చేసి తన కుమారుడిని క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేసిన పదం ఉండిద్ది. కుమారుడిని క్రీస్తు యొక్క రాజ్యము ఆయన సంఘం అయితే బాప్తిసం పొందినప్పుడు మనమందరం ఎక్కడ చేర్చబడతాము? ఆయన రాజ్యమైనటువంటి శరీరమైనటువంటి సంఘంలోకి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడికి మనకు నిబంధన జరుగుతుందండి. నిబంధన సంబంధులే ప్రభురాత్రి భోజనంలో చేయవేయాలి. అప్పుడు రాసుకున్నారా మీరు? నేను రాయలేదు. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తానండి, టైం అయిపోయింది. ఆదివారం ఆరాధనలో ప్రభురాత్రి భోజనం అనేది ఒక కార్యక్రమాన్ని మనం వాక్యాధారంగా చెప్తున్నాం. ఆరాధనలో ఏ అంశాలు ఉంటాయి? 1 ప్రార్థన ఉండిద్ది, 2 పాటలు ఉంటవి, లేకపోతే కీర్తనలు, లేకపోతే పద్యాలు, ఆత్మసంపద్యాలు, 3 ఆరాధనలో అపోస్తుల బోధ ఉండిద్ది, 4 ప్రభురాత్రి భోజనం ఉండిద్ది, 5 కానుకలు ఉంటవి, 6 సహవాసం ఉండిద్ది. అంటే ఈ 5 కలిసి ఒకరికొకరు చేయాల్సినటువంటి కమ్యూనియన్ అన్నాను చూడండి, షేరింగ్ అనుకున్నాను చూడండి, ఫెలోషిప్ అనుకున్నాను చూడండి, జాయింట్ పార్ట్నర్ అన్నాను చూడండి. అంటే ఒకరికొకరు చేయాల్సిందండి. ఒకరు ఇండివిజువల్గా చేసుకునేది ఆరాధన అవ్వదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నా ఇంట్లో నేను రొట్టె తింటాను, నా ద్రాక్షరసం నేను కొనుక్కుంటాను, తాగుతాను, ఒకరి దగ్గర నేను లేదేంటి అనుకుంటామండి. అది కమ్యూనియన్ అవ్వదండి, అది షేరింగ్ అవ్వదండి, అది భాగస్వామ్యం అవ్వదండి, పార్ట్నర్ అవ్వదండి. అంటే నీతో పాటు మరికొందరు కలిసి చేసేదాన్ని షేరింగ్, పార్ట్నర్స్ లేకపోతే ఫెలోషిప్ అంటాడు. ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వస్తున్నామండి. ఒక ఉదాహరణకి మనం ఎన్ని గంటలకు పెట్టుకున్నాం? 9:30కి ఇప్పుడు ఆరాధన సమయం. ఆరాధనకు వస్తున్నప్పుడు చాలా రకాల సమస్యలతో వస్తామండి ప్రార్థనకి, మానసికంగా. అవునా కాదండి? చాలా రకాల సమస్యలతో వస్తున్నప్పుడు మనసంతా కొంచెం గజిబిజిగా ఉండిద్దండి. గజిబిజిగా ఉన్నప్పుడు కొంచెం మనపూర్వకంగా దేవుడిని ఏం చేయలేము, ఆరాధన చేయలేమండి. ఇప్పుడు ఒక సహోదరుడు నడిపిస్తాడు వచ్చి, సహోదరులారా మనం అందరం ఈరోజు జీవముగల దేవుని ఆరాధించడానికి వచ్చాం, మీరు ఎవరికి కేటాయించిన స్థానంలో వాళ్ళు కూర్చున్నట్లయితే జీవముగల దేవుని ఆరాధిద్దామని అనౌన్స్ చేశాడు. అప్పటి వరకు కొంచెం రిలాక్స్గా అటు ఇటు తిరుగుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ వంకరగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారండి? కొంచెం సెటరేట్ అవుతారండి. అప్పుడు సహోదరులు వచ్చి ప్రార్థన చేస్తారని పిలిచారండి. ఆ సహోదరులు నిలబడి ప్రార్థన చేస్తారండి. కొంచెం గజిబిజి మనసుతో వచ్చిన వాళ్ళు ఈ ప్రార్థన చేయటం వల్ల కొంచెం మనసు ఏమైద్దండి అంటే కొంచెం తేలికపాటి మనస్తత్వం వచ్చిద్దండి. అంటే గజిబిజి అంటే మనం 9:30 కల్లా రావాలని బయలుదేరుతామండి. దారిలో వస్తాం, ఆటో షేర్ మాట్లాడుకుంటాం, దిగిన తర్వాత వాడు చిల్లర ఇవ్వడండి. 5 రూపాయల దగ్గర మనసు కష్టంగా వేసిద్దండి. నాకు 5 ఇస్తావా లేదా అంటామండి. వాడే నా దగ్గర లేదు నువ్వే తెచ్చి అంటాడండి. నువ్వు ముందు చెప్పాలిగా అంటామండి మనం. వాడేమంటాడండి, నువ్వే చెప్పాలిగా అంటాడండి. అట్లాగా 10 నిమిషాలు ఎక్కడ ఏం చేస్తామండి, ఆటో ఒకటి దెబ్బలాడతామండి. 5 రూపాయలు పోతే పోయింది, దేవుడిని సమయానికి వెళ్ళి ఆరాధించాలనుకోమండి. మనకు ఒక పిచ్చినాడు బుద్ధి అండి, ఎక్కడ 5 రూపాయలు వదిలిపెడతాం. అందుకు ఆటో ఒకటి దెబ్బలాడి 5 రూపాయలు పోగొట్టుకొని పైకి వస్తే ఎలా ఉండిద్దండి మన మనసు.
చాలా చిరాకుగా ఉండిద్దండి. చిరాకు ఉన్నప్పుడు మనపూర్వక ప్రార్థనలు గడపగలడా, ఆరాధించగలడా? మనసంతా ఎవడుంటాడండి? ఆటో వాడు ఉంటాడు. ఆటో వాడు 5 రూపాయలు ఇదే ఉంటుందండి. కానీ దేవుడిని ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. పూర్ణంగా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడా? ఆటో వాడు ఉన్నాడా? ఆటో వాడు ఉంటాడండి. కొంచెం ఆ ప్రార్థన చేసినప్పుడు సంకుచితమైన బుద్ధి ఏమైద్ది? పోతే పోయినలే 5 రూపాయలు అనుకొని కొంచెం తేలిక పడిద్దండి. అప్పుడు ఇంకో సహోదరులు వచ్చి పాటలు నడిపిస్తారండి. ఆ పాటలో ఆటోమేటిక్గా అప్పటి వరకు ఉన్నటువంటి కొంచెం వ్యతిరేక మనసు, ఆ ఆటో మీద ఉన్నటువంటి, లేకపోతే భార్య మీద దెబ్బలాడు, లేకపోతే ఇరు పొరుగు వారి మీద దెబ్బలాడు, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కసుబుసులాడు వచ్చినాయి. ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాం పాటల వల్ల. తేలికపాటి స్వభావంతో దేవుణ్ణి ఏం చేయగలమంటే కొంచెం హృదయంలోకి రానివ్వగలమని, చోటు ఇవ్వగలమని. ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయినాయి. అప్పుడు హృదయం కొంచెం తెరవబడిద్దండి. అప్పుడు సహోదరుడు వాక్యం చెప్తాడని చెప్పినప్పుడు ఆ వాక్యం నెమ్మదిగా ఎక్కడ పడిద్ది? చెప్పే వ్యక్తి నిర్మలమైన హృదయంతో చెప్తున్నప్పుడు మనం కూడా నిర్మల హృదయంతో స్వీకరిస్తే హృదయంలో పడిద్దండి. అప్పుడు హృదయం అయిపోయిద్దండి, వాక్యం చేత నింపబడి తేలిగ్గా ఉండిద్దండి. అప్పుడు ఎవరితో ఉండే విరోధ భావం కూడా కొంచెం వాక్యంలో హెచ్చరికలో కొంచెం ఆదరణ, కొంచెం దిద్దటం ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని షేర్లు ఉంటాయి కదా వాక్యంలో. అప్పుడు 90% ఏమవుద్దండి? సెటరేట్ అయిపోతామండి. ఇంక 10% ఎక్కడో ఉండిద్దండి. అప్పుడు ఆ ప్రభురాత్రి భోజనం గురించి సహోదరులు నడిపిస్తూ యేసు మరణాన్ని గురించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పినప్పుడు ఆ 10% కూడా ఏమైపోయిద్దండి? క్లియర్ అయిపోయి నా కొరకు ఆ నీతిమంతుని అంత త్యాగం చేశాడా అన్నీ హృదయం తిరుగుబడి విచక్షణ జ్ఞానంతో ఏం చేస్తామండి? ఆ బలలో చేస్తామండి. అప్పుడు పూర్ణంగా దేవుడిని ఏం చేయగలము? ఆరాధించే విషయంలో దేవుడు ఇంత చేశాడు, నాకు ప్రభు ఎంత చేశాడని దేవుడికి ఇవ్వవలసిన విషయంలో దేవుడికి ఇచ్చేందుకు స్వేచ్ఛగా ఏం చేస్తామండి? ధారాళంగా ఇచ్చేస్తామండి. ఇవన్నీ కలిపి ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత సహవాసం చేస్తామండి. అంటే ప్రభురాత్రి భోజనం అనేది ఏదో 5 విషయాల్లో లేకపోతే 6 విషయాల్లో మన మీద కొత్తగా పెట్టింది కాదండి. ఒక వ్యక్తి యొక్క ఆత్మసమ జీవితము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టబడే విషయంలో మన హృదయము, మన మనసు, మన మనస్సాక్షి దేవుని ఎదుట సరైన విధానంలో కొనసాగించడానికి ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఒక దైవికమైన కార్యమండి. అయితే దీన్ని తీసుకునే విషయంలో కూడా చాలామందికి ఎలా తీసుకోవాలో అవగాహన ఉండట్లేదండి. అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? శరీర సంబంధం మనసుతో వచ్చే రొట్టె పిలుస్తున్నామండి. అలా తీసుకోవటం మనకి ఏమాత్రం క్షేమ? హరిబరిగి వచ్చేసి ఏం చేస్తామంటే తీసుకుపోతే ఎక్కడ నష్టం కలిగిద్దో అని హరిబరిగి వచ్చేసి తీసేసుకుంటామండి. ఏంటి దానివల్ల మనకు లాభం ఏంటి? ప్రభు చిత్తం అయితే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చెప్పుకుందామండి. అంటే నేను క్లాసు 6 గంటలకు అనుకున్నాను, కనీసం 6:30 కన్నా వస్తారనుకున్నానండి. నేను 6:40కి వాక్యం స్టార్ట్ చేశానండి. అది తప్పు నాది కాదు. 9:09 ముగించుకోవాలి. అంటే ఎన్ని విషయాలు అవుతాయో మరి ప్రభు చిత్తం అయితే అన్ని విషయాలు చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఎక్కువ సమయం తీసుకోవద్దు, 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మీరు 8 గంటలకల్లా వస్తే, ప్రభు చిత్తం అయితే 8:05 కల్లా వచ్చేస్తే తిరిగి పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. మీ అందరికీ ప్రభు పెట్ట వందనాలు తెలియపరుస్తూ సోదరు సమయం ఇస్తున్నాను. ఇంతవరకు